నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మాట్లాడే నేను, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చింది మీ జ్యోతి. సో, జ్యోతి గారు మీరు చెప్తున్నారు ఇవంతా నిజమేనా? ఇదంతా కరెక్టేనా? మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? దయచేసి ఇలాంటి కామెంట్స్ కాదు మనకు కావాల్సింది. మనం ఈ ఈ అంటే మనం మాట్లాడే దాంట్లో, మనం చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రాక్టికాలిటీ ఎంతవరకు ఉంది? వాడి చూడండి. ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఫలితాల్ని మీకు మీరే ఖచ్చితంగా కనుక్కుంటారు. 100% గ్యారంటీ. అలాంటి విషయాల్లో ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది చాలామంది చాలా వీడియోస్ ఇప్పటికి చూసుంటారు ఈ విషయం గురించి. అదేమిటంటే ఉల్లిపాయ. మనకి నానుడి ఉంది కదండీ! ఏమిటది? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని. అవునా కాదా? మనం ఉల్లిపాయ లేని అసలు ఫుడ్ తింటామా? తినం. మనం ఉప్మా మొదలు, పెసరట్టు మొదలు ప్రతి దాంట్లో ఉల్లిపాయ కావాల్సిందే. ఉల్లిపాయ లేకుండా మనం ఏది తీసుకోము, తినము. ఎందుకు ఉల్లిపాయకి అంతటి స్పెషాలిటీ ఎప్పుడైనా ఆలోచించారా? ఉల్లిపాయకి ఎందుకు అంతటి ప్రత్యేకత? ఎందుకంటే ఇది మనుషుల్ని ఆకర్షించే గుణం ఉందట ఉల్లిపాయలో. నేను కూడా కొన్ని బుక్స్ చదువుతూనో, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే క్రమంలో ఉల్లిపాయ గురించి తెలుసుకునేటప్పుడు ఈ విషయం తెలుసుకున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఉల్లిపాయని తింటే మనుషుల్ని ఆకర్షిస్తారా అంటే, అది ఎలా? అంటే ఉల్లిపాయ ఎక్కువగా తింటాం అంటే జుట్టు, అసలు ఇవి 3 బాగుంటే మనిషి చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఒకసారి ఆలోచించండి. మన స్కిన్ ముడతలు లేకుండా మన స్కిన్ బాగుంది అంటే మనం ఖచ్చితంగా యంగ్‌గా కనిపిస్తాం. అవునా కాదా? 100% నిజం. సో, ఇది ఇందులో ఉంది. ఇక జుట్టు. జుట్టు ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అంటే, జుట్టు గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఉల్లి రసం అని, ఉల్లిపాయలని. అదేమీ కాకుండా నేను ఒక చిన్న సింపుల్ విషయం చెప్తున్నాను. పచ్చి ఉల్లిపాయని డైలీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఏ టిఫిన్‌తో అయినా కలిపి తిని చూడండి. అంటే లైక్ మీరు ఉప్మా తింటున్నారు. ఉప్మాలో ఉల్లిపాయలని పక్కన సైడ్‌కి పెట్టుకొని తింటూ ఉండండి. అండ్ రెండోది స్కిన్ బాగుపడుతుంది. ఆహారం లోపలికెళ్తుంది. జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. సో, జుట్టుకి ప్రధానంగా తీసుకుంటే, ఓన్లీ జుట్టు వరకే తీసుకుంటే, ఉల్లిపాయలని మిక్సీలో వేసి, దాన్ని రసం తీసి ఇవి చాలామంది చెప్పే ఉంటారు. చాలామంది మీరు చూసే ఉంటారు. అయితే ఆ రసాన్ని తాగండి. ఇజ్ ఇట్ ట్రూ? నిజంగా. ఉల్లి రసాన్ని ఎలోకలా కడుపులోకి తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంటే ఆకలి తగ్గటం, మోషన్స్ లైక్ ఎలా అంటే మలబద్ధకం ఉండటం, ఇలాంటి ఉదర సంబంధిత సమస్యలు ఉల్లి రసం తగ్గిస్తుందట. ఒకసారి ప్రయత్నిస్తే పోలా అని నేను ప్రయత్నించి చూశాను. నిజంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. నేను చెప్పే ఏది అయినా కానీ, ఏ వీడియో అయినా కానీ నేను స్వతహాగా ప్రయత్నించే మీకు చెప్తున్నాను. ఇక జుట్టుకి ఉల్లి రసం పట్టించటం అందరూ కామన్‌గా చూస్తుంటారు. అయితే ఆ ఉల్లి రసంలో మీరు ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి చూడండి. అదే కలమంద. అలోవెరా. అలోవెరా ఆయిల్ కానీ, డైరెక్ట్‌గా అలోవెరా తీసి ఆ గుజ్జును కానీ, లేదా ఏదైనా కానీ, అంటే ఈ ఉల్లి రసంతో ఈ కలబందని కలిపి నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో హెయిర్‌కి సంబంధించిన వీడియోస్‌లో చెప్పడం జరిగింది. మనం మామూలుగా దాన్ని బాగా మిక్స్ చేస్తాము. ఈ మునివేళ్ళతో ఆయిల్‌ని అప్లై చేయాలి. ఎప్పుడు తల మీద కొట్టటం కానీ, తలని ఇచ్చేయటం కానీ చేయొద్దండి. దీంతోనే మసాజ్ అనేది మునివేళ్ళతోనే చేయాలి. మీరు ఎంతసేపన్నా చేసుకోండి. మినిమమ్ 5-10 మినిట్స్ ఈజ్ మస్ట్. 10 మినిట్స్ కన్నా మించి చేసినా పర్వాలేదు, కానీ చేయండి. అలా రెగ్యులర్‌గా చేస్తే, రెగ్యులర్‌గా మీన్స్ హెయిర్ బావుండాలి, మీరు హెయిర్ గ్రోత్ బావుండాలి, అస్సలు బాగా ఊడిపోతుంది అంటే ఖచ్చితంగా 3-4 సార్లు వారంలో ప్రయత్నించి చూడండి. అట్‌లీస్ట్ కనీసం 2 టైమ్స్ అన్నా చూడండి. తప్పకుండా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన విషయం మనకు తెలిసినట్టే కదా! అవునా కదా? చెప్పండి మీరే. కలబందతో ఉల్లిపాయని కలిపి కనుక చూస్తే మనకి ఈ ఈ 2 కలయికలతో కలబందది ఉల్లిపాయ రసంతో కలిపి గనక తీసుకుంటే జుట్టు అనేది పెరగటం జరుగుతుంది. ఈ జుట్టు బాగా ఊడిపోతుంది, ఎంత ఏం చేసినా పెరగట్లేదు అంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు.
ఈవెన్ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా హెయిర్‌కి, స్కల్‌కి ఇన్ఫెక్షన్ ఉన్నా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. జుట్టు నరవటం కూడా చాలామంది ఇంకొకటేంటి అంటే తెల్లబడిపోతూ ఉంటుంది జుట్టు. రకరకాల కలర్స్ వాడుతూ ఉంటారు. తెల్లబడిపోవటం జరుగుతుంది. సో, తెల్లబడటం కూడా హెరిడిటీ ఒక కారణమండి. మీరు మీ ఇంట్లో గనక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో మీ పేరెంట్స్ కనుక తొందరగా జుట్టు తెల్లబడిపోయే గుణం గనక ఉంటే, పిల్లలకి అది వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది నేను ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసిన విషయం. అండ్ మీకు జుట్టు ఊడకుండా, తెల్లబడకుండా ఉండాలి అంటే కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ ఇంకా ఏమైనా కావాలి అంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ కామెంట్స్ రూపంలో మీకేమైనా హెల్త్ టిప్స్ కావాలి లేదా హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.